ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఏం పరిహారాలు పాటించాలి, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురువు గారు, వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు? పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వాళ్ళు మీనరాశి వారికి చెందిన వారిగా చెప్తారు. గమనించుకున్నట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, కుజ, బుధ గ్రహ సంచారము, అలాగే 2వ ఇంట మేషరాశిలో రవి సంచారము, శుక్రగ్రహ సంచారము 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, అలాగే గురుగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం, మరియు సింహరాశిలో కేతువు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కేతుగ్రహము చాలా అనుకూలంగా ఉంది. అలాగే శుక్రగ్రహం కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఈ శుక్రగ్రహ ప్రభావం వలన సోదరీమణులు కావచ్చు, తోటి ఉద్యోగినులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి తల్లి, అలాగే కట్టుకున్న భార్య, తోడబుట్టిన వాళ్ళు, బంధువులు, ఎవరైనా ముఖ్యంగా స్త్రీల వలన సహాయ సహకారాలు ఎక్కువగా పొందుతారు. అలాగే కొత్త స్త్రీలు పరిచయం అవుతారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలతో గనక ప్రేమతో గనక ఉన్నట్లయితే అన్ని విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మనం గత జన్మలలో చేసినటువంటి మంచి పనులు కావచ్చు, సంపాదించుకున్న పుణ్యం కావచ్చు, లేదా మనం ఎవరికైనా సహాయ సహకారాలు ఇంతకుముందు చేసి ఉంటామో అటువంటి వాళ్ళ నుంచి మనకు తెలియకుండానే ఆపద సమయంలో ఈ యొక్క కేతుగ్రహ సంచారం వల్ల అన్ని ఆపదల నుంచి బయటపడేటువంటి అవకాశం గోచరమవుతుంది. కానీ మిగతా గ్రహాలు ఏమాత్రం కూడా అనుకూలముగా లేవు. ఏలిన నాశని ప్రభావం ఉంటుంది. అలాగే రాశిలోనే కుజగ్రహ ప్రభావము, అలాగే బుధుడు కూడా రాశిలోనే సంచారం చేస్తుండడం. ఏలినాటి శని ప్రభావం వల్ల అందరికీ తెలిసిందే, ఖర్చులు, అలాగే ఏ పని యందు ఆసక్తి ఉండకపోవడం, ప్రతి పనులలో ఆటంకాలు. ఈ శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తరచూ తలెత్తుతూనే ఉంటాయి. కుజుడు మీనరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ప్రధానంగా అహం అనేది ఎక్కువగా పెరుగుతుంది. నన్ను మించిన వాళ్ళు లేరు, నేను మోనార్క్ని అనే తత్వము, అతి ఆత్మవిశ్వాసము, ఈ యొక్క అహం అనేటువంటిది ఉండడం, ఏమీ కాదులే అని చెప్పేసేసని సమయానుకూలంగా ఆలోచన చేసి ప్రవర్తించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అన్నీ ముందుకెళ్ళిపోయి పనులు చేస్తూ ఉండడం, తద్వారా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ గ్రహం చెప్తున్నటువంటి లక్షణాలు, ఆ లక్షణాలను తగ్గించుకుంటే శుభ పరిణామాలు అనేటువంటి ఉంటాయి. ఇక రాశిలోనే బుధుని యొక్క సంచారము, అక్కడ ప్రధానంగా చతుర్థ సప్తమ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేస్తున్నాడు. అక్కడ బలహీనపడ్డాడు. ఈ కారణం చేత జరిగేటువంటిది ఏంటి, ముఖ్యంగా ఇంటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ కాస్త ఇబ్బందికరంగా మారుతుంటాయి. అంటే అనుకున్న విధంగా ఇల్లు కొనుగోలు అటువంటివి వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే స్టాక్స్ మార్కెట్ పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. ధనపరమైన లావాదేవీలు ఎంతవరకు తగ్గించుకుంటే అంత సేఫ్ సైడ్లో ఉంటారు. అంటే ఒక గ్రహం వల్ల మనకు చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ గ్రహం వల్ల వచ్చే చెడుని మనం ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు అంత మేర లాభపడతాం, నష్టాన్ని అంతవరకు తగ్గించుకోగలుగుతాం ప్రాక్టికల్గా. ఇక అర్ధాష్టమ గురు ప్రభావం చెప్పాల్సిన పని లేదు. ఏ పని యందు కూడాను అనుకూలతనివ్వడు. ప్రతి పనులలో ఆటంకాలు ఉంటూ ఉంటుంటాయి. సహాయ సహకారాలు ఉండకపోవడం,
అలాగే ప్రధానంగా సమస్యలు ఉంటుంటాయి. ఇక రవిగ్రహ ప్రభావం కూడా ఉద్యోగ భద్రత అనేది అంతగా ఉండదు. ఏదో ఒక ఆందోళన వెంటబడుతూ ఉంటుంది. ఈ సందర్భంలో వేరే ఉద్యోగం మారాలా అనే ఆలోచన, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ అటువంటి పిచ్చి పనులు ఈ మీనరాశిలో జన్మించిన వాళ్ళు చేయకూడదమ్మా. ఎందుకంటే అనుకూలంగా లేదు కదా. కాబట్టి మనకు కామ్గా ఉన్న దాంతోనే లౌక్యముతో పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే ఉద్దేశంతో ముందడుగు వేసుకుంటూ వెళుతూ ఉంటే మంచి జరుగుతుంది. ఇక ప్రధానంగా వ్యయ రాహువు, ఇది అనుకోని విపత్తులు. అంటే అనుకోని విపత్తులు తెలిసే జరుగుతాయి. ఇవి తెలిసే జరుగుతాయి. ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు చోరీకి గురవుతాయి. బంగారం నష్టపోతుంటుంటారు. లేదా వేలు పెట్టి కొంటారు ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెట్స్ లాంటివి. అవి ఎవరైనా కానీ దొంగతనం చేస్తారు, లేదా ఎక్కడైనా కోల్పోతారు. అక్కడక్కడ కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు గోచరమవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనా మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక శుక్రగ్రహం, కేతుగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు సానుకూలంగా ఫలితాల్ని ఇవ్వని కారణం చేత ఎవరి ఇష్టదైవం ఉంటుందో, ఎవరి కులదైవం ఉంటుందో ఆ దేవతల యొక్క పాదాలని ఆశ్రయించడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. పుణ్యం ఎక్కువగా చేసుకోవాలి. ఈ సమయంలో మనం ఎవరితో కూడాను వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. ఇక ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ వస్తుందమ్మా. ఆ రోజు మహిమాన్వితమైన రోజు. ఆ రోజు చేసినటువంటి పూజ కానీ, హోమము కానీ, యజ్ఞము కానీ, అలాగే దానము కానీ, దేవతకి సమర్పించిన పుష్పము కానీ, పత్రము కానీ 1,000,000 రెట్ల ఫలితాన్ని మనకు ఆ ఒక్క రోజులోనే వస్తుంది. అందరూ ఇటువంటి పూజలు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ తరపున మన పీఠమాధ్వర్యంలో అక్షయ తృతీయ రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, అలాగే సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1వ తారీఖు రోజున పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అటువంటి రోజున కూడా ఇటువంటి పూజలు, సర్వదోష నివారణ పూజలు కూడా జరిపించడం జరుగుతుంది. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవానుగ్రహం పొందితేనే అన్ని విధాలుగా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం పాటించాలి అది తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఇక్కడ 16, 17 తేదీల్లో ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఒక రెస్పాన్సిబిలిటీని లేదా బాధ్యతని మనం నిర్వర్తించాము అనే సంతోషం ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు, విందులు వినోదాల్లో ఆనందంగా ఉంటారు, సమయానికి డబ్బు చేతికి అందుతుంది, ఖర్చులు ఎళ్ళదీసుకోగలుగుతారు. 18, 19 తేదీల్లో మాత్రం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అలజడి ఉంటుంది, ప్రశాంతత ఉండదు. చేస్తున్న ఉద్యోగంలో మనకేదో నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది. అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో, వృత్తుల్లో నష్టాలు ఉంటాయి. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. జాగ్రత్తలు పాటించాలి. ఇక 20, 21వ తేదీల్లో ముఖ్యంగా స్త్రీల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైన సమస్యలన్నీ తీరుతాయి. సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 22, 23 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అనేటువంటివి జరుగుతాయని చెప్పవచ్చు. అయితే పెద్దల ఆగ్రహానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 24, 25 తేదీలలో ముఖ్యంగా సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఆలోచించి చేసిన ఏ పని కూడాను ముందుకు సాగదు. ప్రధానంగా పూర్వపుణ్యం లేకపోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి. జ్వరపీడితులయ్యే అవకాశం గోచరమవుతుంది. ఇక 26, 27 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే 28, 29, 30 ఈ 5 రోజులు, ఆఖరి 5 రోజులు మాత్రం మిగతా వాళ్ళకి మంత్ ఎండ్ వస్తుంది అని అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం
26, 27, 28, 29, 30 ఈ 5 రోజులు మాత్రం సంపూర్ణమైనటువంటి దైవ అనుగ్రహం ఉంటే ఆహా. అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో ఉంటారు. అంతా అనుకూలం ఉంటుంది. ఒక దైవానుగ్రహం సంపాదించుకుంటే చాలు. ఓకే. రాని బాకీలు వసూలవుతాయి. మ్మ్. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ చిగురుస్తాయి. ఇలా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మ్మ్. మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. వివాహాది విషయాలు కావచ్చు, అది తర్వాతనే సమయం వచ్చినప్పుడే అవుతుంది. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సరిగ్గా ఫలితాలను ఇవ్వవు. మ్మ్. అలాగే నిరుద్యోగస్తులు ప్రధానంగా కొంత సమయం వేచి చూసి తర్వాత ప్రయత్నించడం చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మ్మ్. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త దైవానుగ్రహం పొంది సంతానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సంతానవంతులే అవకాశం ఉంటుంది. ఏతావాత సాధారణం కంటే దిగువ స్థాయి శుభ ఫలితాలే ఈ యొక్క మీనరాశిలో జన్మించినట్టు వారికి ఉంటుంది కాబట్టి మ్మ్. దైవానుగ్రహం తప్పనిసరి. మ్మ్. ఇక ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మరింత మెరుగైన జీవితాన్ని పొందవచ్చు. అలాగే దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, మే 1 వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా అలాగే కరుంగలి మాలను ఉచితంగా అవును, పొందవచ్చు. ఇస్తాం. ఇక సర్వే సర్వత్రా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యల పరిష్కారం కోసం సాధారణంగా దత్త అష్టకము, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠిస్తే చక్కగా ప్రశాంతంగా ఉంటారని చెప్పవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ద్వాదశ రాశులు అన్ని రాశుల గురించి వివరిస్తూ మెరుగైన ఫలితాల కోసం పరిహారాలని తెలియజేస్తూ గ్రహ గమన స్థితులను తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.